మన నమస్కారం చేస్తారు. మన సినిమాలు ఇప్పుడు నేను ఓన్లీ తెలుగు సినిమాల గురించి మాట్లాడతాను. ఈ మధ్యన కొంచెం బూత్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు, బూతులు అనేది తెలుసు కదా, ఎవరికైనా తెలుసు కదా అని అనుకుంటున్నాను. అంటే వై షుడ్ వి ఎంకరేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే జనాన్ని నవ్వించాలంటే బూతు మాత్రమే ఉండాలి అనేది ఒక మిస్కన్సెప్షన్, లేకపోతే మీ భావన. బూతు లేకుండా కూడా నవ్వించవచ్చని ఎంతోమంది డైరెక్టర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా. ఒక జెన్యూన్ కామెడీ పండించడానికి బూత్ అవసరం లేదనైతే నా ఫీలింగ్. చార్లీ చాప్లిన్ లాంటి వాళ్ళు ఏం బూతులు వాడారని వాళ్ళు అందరూ నవ్వుతారు. ఓకే, మనం ఎన్నో సినిమాలు చూసాం, జంధ్యాల గారి సినిమాలు కానివ్వండి, పాత విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా కొన్ని కామెడీ సీన్స్ ఉండేవి, ఎంత సటిల్గా ఉండేవి. అప్పుడు కె విజయభాస్కర్ గారి సినిమాలు ఉండేవి, మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు. ఎక్కడైనా వల్గారిటీ ఉంటుందా? వల్గారిటీ లేకుండా కూడా నవ్వు తెప్పించవచ్చు కదా. ఎందుకు వల్గారిటీ అనేది ఎందుకు వాడాలి? అసలు మేము కనెక్ట్ అవ్వాలని వాడుతున్నాం. రిలేటబిలిటీ అనే కాన్సెప్ట్ వాడకండి దయచేసి. మీ సినిమాలు చూసి ఖచ్చితంగా పిల్లలైతే నేర్చుకుంటారండి. పెద్దవాళ్ళకంటే కొన్ని సెన్స్ ఉండాలి, తప్పు ఇది రైట్ అనే సెన్స్ ఉంటుంది కాబట్టి పోనీ వాళ్ళు అయినా కూడా నేర్చుకుంటున్నారంటే వాళ్ళని ఏమనలేదు. కానీ చిన్నపిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. వాళ్ళు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా నేనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అసలు అక్కడ ఉన్న బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్రింజ్కి టు ద పాయింట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ, అంత క్రింజ్. ఇప్పుడు సినిమాల్లో కూడా ఈ క్రింజ్ తప్పితే ఏం ఉండటం లేదు. ఒక నవ్వు తెప్పించాలంటే ఏదో ఒక అబ్సర్డ్ సీన్ పెట్టేసేయాలి, అది పెడితే జనానికి నవ్వు వచ్చేస్తుంది. అంటే అండ్ ఎస్పెషలీ డాన్స్ కొరియోగ్రఫీస్ అయితే it is completely disappointing that dance choreographers are using heroines as sex objects. And as Mr. Bachchan అని ఒక సినిమా ఉంది, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసింది. కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ గారు అసలు ఏంటన్నా కొరియోగ్రఫీ ఎక్కడెక్కడ చేతులు పెడతాడండి. అయినా రవితేజ గారికి మీకు సెన్స్ లేదా? రవితేజ గారు మీకు మీ ఏజ్ అంటే ఆ హీరోయిన్ ఏజ్ అంటే మీ కూతురు ఏజ్ ఉంటుందండి ఆ హీరోయిన్కి. అదే మీ కూతురుతో చేయండి, అదే డాన్స్ నేను చూస్తా. మీ కూతురుతో చేయండి రవితేజ గారు మీరు. అండ్ శేఖర్ మాస్టర్ మీకు కూడా కూతురు ఉంది కదా, మీ కూతురుతో చేపి ఇలాంటి స్టెప్ జస్టే చేపిరు. అండ్ డైరెక్టర్ ఏమంటున్నాడు, అదేదో ఫస్ట్ డే ఏదో సమ్ అబ్సర్డ్ ర్యాండమ్ స్టోరీ చెప్పారు. ఏం మాట్లాడుతున్నారండి? దబిడి అది అందులో అసలు ఫోటోగ్రఫీ చూస్తేనే అసలు నాకు చండాలని అనిపించింది. సీన్స్, ఫైట్స్ కూడా మరి వైలెన్స్ ఎంత రేంజ్లో అంటే అసలు వైలెన్స్ చూస్తుంటేనే అసలు పిచ్చెక్కిపోతుంది. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే వైలెన్స్ చూస్తే ఏ రకంగా ఎంటర్టైన్మెంట్ వస్తుందండి నాకు అర్థం కాదు. ఎలా పడితే అలా కోసేస్తుంటారు, ఎలా పడితే అలా తలలు తీసేస్తుంటారు, తల తోక లేని సీన్లు అన్నీ. హీరో ఎలివేట్ చేయాలంటే ఫైట్స్ చూపించండి, బాగానే ఉంది, కానీ మరీ అంత క్రూరంగా చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి సినిమా అనేది క్రూరంగా, వల్గర్గా, గబ్బులా మారుతోంది. ఇది యాజ్ అ కామన్ ఆడియన్స్ నేను చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ.